ఆదివాసీ చెంచు ఐక్యత జిల్లా అధ్యక్షుని పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నల్లమల్ల ప్రాంతంలో సలేశ్వరం జాతర చెంచులం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటాము. దీన్ని మరో తెలంగాణ అమరనాథ యాత్రగా భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వాలు కూడా మంచి ఏర్పాట్లు చేశారు, అనేక వసతులు కల్పించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం జనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సలేశ్వర లింగమయ్యకు ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది పిలిస్తే పలికే దైవంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్వం కూడా ఈ కొండలోయల మధ్య భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాను లింగమయ్య అంటే రాని అని చెప్పి మనకు రీసౌండ్ ఇచ్చాడు వచ్చేదని చెప్పి భక్తులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా జాతర అయిపోయినాక పోయేటప్పుడు వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి ఆ కొండలకెళ్ళి దొరలు ఇంపించని చెప్పి మా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది చెంచులే ఇక్కడ మొత్తం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో నియమనిష్టలతోటి వారం రోజుల పాటు ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం కూడా ఇది చెంచులు ఈ జాతర మీద ఆధారపడి ఆర్థికంగా కొంచెం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాము. జాతరను ఇప్పుడు 3 రోజులు నిర్వహించడానికి మాత్రమే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు. దయచేసి 7 రోజులు నిర్వహించే అవకాశం కల్పిస్తే చెంచులకు కూడా కొద్దిగా ఆర్థికంగా మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము. పరమేశ్వర్ అండి, మాది బిజినపల్లి, నార్పల్లి జిల్లా. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి సలేశ్వరం యాత్రకు వస్తున్నాము. అద్భుతమైన క్షేత్రము. ఇంకోటి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మనం చూడదగ్గ ప్రదేశము. నేను ప్రతి సంవత్సరం దగ్గర 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సదుపాయాలు కూడా మన ప్రభుత్వం అన్ని విధాలుగా సదుపాయం కలెక్టర్ కానీ చేస్తున్నారు. మేము దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. ఇది మరో అమరనాథ యాత్ర లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావచ్చు, చూడవచ్చు, వెళ్ళొచ్చు. దగ్గర కింద లోయలోకి 7 కిలోమీటర్ల దగ్గర మనం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి అనుభూతమైన పుణ్యక్షేత్రం ఇది. మండలి, నా పేరు కవిత. మేము ఫ్యామిలీతోని 4 కలిసి వచ్చినాం. సలేశ్వరం ఈజ్ వెరీ వండర్ఫుల్ ప్లేస్ సార్. నేను ఇన్ని ప్లేసులు చూసినా ఇంత అద్భుతమైన ప్లేస్ నాకు ఎక్కడ కనిపించలేదు. ప్రతి సంవత్సరం సలేశ్వరం వచ్చి దర్శనం చేసుకొని మా ఆయుష ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాము. నీళ్లు కానీ, అక్కడ నేచర్ కానీ, మేము నడుస్తున్న విధానంలో కానీ, ట్రెక్కింగ్ కానీ ఇబ్బంది అనేది మాకు ఎక్కడ కలగలేదు సార్. చాలా బాగుంది సార్, సూపర్ సార్, చూడదగ్గ ప్లేస్ సార్. అమర్నాథ్ యాత్ర లాగా ఉంది. అంత దూరం వెళ్ళకుండా మనం పక్కనే పెట్టుకున్న అమర్నాథ్ యాత్రను అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్.